మా నాన్న బాకీ కింద నువ్వు నన్ను జమ చేసుకోగలవు గాని నాతో కాపురం చేయించలేవు. నా మనసు నిండా, నా గుండెల నిండా ఉన్నది ఒక్క శ్రీనివాసులు నాయుడే. వాడు మెట్రిక్ తప్పాడు, నేను మెట్రిక్ తప్పాను. నీకు తెలియదేమో, వాడికి పేకాట పిచ్చింది, నాకు పేకాట పిచ్చింది. వాడన్నంటే భయపడి వాడు మానేశాడు. నాకు అలాంటి అన్నుంటే నేను మానేసేవాణ్ణి. అయినా నాకంటే దేనిలో వాడు గొప్పే. గుణంలో ఆడది మగాళ్ళలో కోరుకునేది అదే. కానీ మగాడు ఆడదానిలో కోరుకునేది గుణంతో పాటు అందాన్ని కూడా. ఆ రెండూ నీకున్నాయి, అందుకే నిన్ను వదలను. ఓం యశవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాః త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో మంగళం లాభస్తేషాం యేస్తేషాం. కేశయ్య, అయ్యా, నా తమ్ముడు శ్రీనివాసులు నాయుడు నీ కుమార్తె రుక్మిణి ప్రేమించుకున్నారని నీకు తెలుసా? తెలుసయ్యా. తెలిసి వివాహం ఎలా జరిపిస్తున్నావు మీతో సంబంధానికి మేము తోగలేమయ్యా. అని మేము అనకపోతే మాతో వేయమందడానికి నీకు అభ్యంతరం లేదుగా? ఏమిటండి ఇది? పెళ్లికొచ్చారా, చెడగొట్టడానికి వచ్చారా? నోర్మయ్, పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు బాజాబాజిత్రులు కాదురా, 2 జీవితాల సంగమం. రుక్మిణి, ఇది బలవంత పెళ్లి అనుకుంటే పీటల మీద నుంచి లేచిరా. నీ నిర్ణయం ఏమిటో నిర్భయంగా చెప్పమ్మా. లేమ్మా. నాయుడు గారు, మీసం మొలిచిన దగ్గర నుంచి మిడిల్ డ్రా పెరగనివ్వండి. నన్ను కాదని పెళ్లి మీరెలా చేస్తారో నేను చూస్తాను. నాయుడు గారిని ఎదిరించేంత మగాడివయ్యావరా? నాయుడు గారు, పేట్ల మీద పెళ్లాగిపోవడానికి వీల్లేదు. ఇదే ముహూర్తానికి మీ తమ్ముడు గారితో పెళ్లి జరిపించండి. గురు, ఎంతసేపు ముఖ్యమేంటి? ఓ మే ఆటిన్ రాణి షో డబ్ల్యూ. ఈ ఆటిన్ రాణియే నాకు కలిసి రావట్లేదు. మావయ్య మావయ్య, ఇదిగో మావయ్య, యాపిల్ తీసుకో. వెరీ నైస్, క్యారీ ఆన్ క్యారీ ఆన్. అబ్బా గాలేదు, 2 ఫ్యాన్లు తెచ్చుంటే బాగుండేది. అన్ని తగిలించుకుంటే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అత్తయ్య, అటు చూడండి, పెద్దనాన్న మమ్మల్ని పట్టుకోవాలి. పెదనాన్న, పట్టుకోవాలి. అనయ్య, నాయుడు! అనయ్య, 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 అనయ్య. బావగారి దగ్గర మార్కులు కొట్టేయాలని మీ మరదలు తాపత్రయం చూసారా? పెళ్ళైన దగ్గర నుంచి అన్నయ్య అంటే రుక్మిణికి భక్తి. ఆ? నోర్మి. ఆ, మీకు తెలిసింది ఈ డైలాగ్ ఒక్కటేగా. బాగా త్వరగా రా బావా, ఆకలి తెచ్చేస్తుంది. మీకు అస్తమానం విస్త్రాకులుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకేం అక్కర్లేదు అనుకుంటే కూతుర్ని ఎలాగన్నావు? చాలండి, అవతల అన్నయ్య ఇస్తున్నాడు. అవునవును, ఈ ఆవకాయ పద్ధతి ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడా? మళ్ళీ ఆవకాయ పెట్టారా? లేదన్నయ్యా, ఆంధ్ర మాతాపిత ఏది వద్దన్నామే. మరి ఆంటనీ, ఏమిటయ్యా, ఏమైంది? ఎవరైనా ఏమన్నారా? నో నో, మీ ఫ్యామిలీ యూనిటీని చూసి ఏడ్చుచున్నాను. ఇది మరీ బాగుందే. మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మమ్మల్ని చూసి ఏడవడం ఏంటి? నో నో, ఐ డోంట్ మీన్ దాట్. మాది మీ వల్లే బిగ్ ఫ్యామిలీ. మై మదర్, ఫాదర్ మాదగర లేరు, ఓల్డ్ హోమ్ లా ఉన్నారు. మై బిగ్ బ్రదర్ ఇన్ లాస్ ఏంజలీస్, మై చిన్న బ్రదర్ ఇన్ టెక్సాస్, మై సిస్టర్ ఇన్ షికాగో అండ్ మై వైఫ్ వర్కింగ్ ఇన్ డెట్రాయిట్. కనీసం క్రిస్మస్ నాడు కూడా కలిసి ఉండలేకున్నాము. మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వల్లే కాదు. దట్స్ ద రీజన్ ఐఎమ్ క్రైయింగ్. అనుబంధాలు అనేవి దేశాన్ని బట్టి ఉండవయ్యా, మనుషులను బట్టి, కుటుంబాలను బట్టి ఉంటాయి. అదే మా నాయుడు గారి కుటుంబం స్పెషాలిటీ. నువ్వు తలుచుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోట చేర్చలేవా? ప్రయత్నించు, భగవంతుడు సహకరిస్తాడు. కమాన్ కమాన్ యాంటోనీ, ఇప్పుడు ఆంధ్ర మాత విత్ ఉల్లిపాయ తినిపిస్తాను. ఓకే ఓకే. ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి ఏమండి, పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో.
దుర్మార్గుడా నీచుడా